ఆయన నేను దాదాపు ఒక 25 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ గొప్ప ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే ఈ కవులు, కళాకారులు, అందశ్రీ లాంటి వాళ్ళ పాటల వల్లనే సాధ్యమైంది. అంత గొప్ప కళాకారుడు. ఆయన సామాజిక బాధ్యత కూడా ఎక్కువ. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మనిషి మానవీయ విలువలు ఎప్పుడైతే పోతున్నాయో దాని మీద బాగా రియాక్ట్ అయ్యాడు. ఆయన ప్రకృతి కవి. ప్రకృతిలోని అనేక విషయాల్ని చెప్పాడు. నీళ్ళ మీద పాటలు రాశాడు, నిప్పుల మీద పాటలు రాశాడు, అనేక వాన మీద పాట రాశాడు. అంత గొప్ప కవి మన కళ్ళ ముందు లేకపోవటం చాలా బాధాకరం. అంటే గొర్రెల కాపరిగా స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఎట్లా? సుతారి మేస్త్రి, ఓ సాధారణమైన ఒక సుతారి మేస్త్రి ఒక మహాకవిగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. గొప్ప మహాభాగ్యం, అది చాలా గొప్ప విషయం. సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. చాడా వెంకటరెడ్డి గారికి అందశ్రీ గారితో ఉన్న అనుబంధం తెలుసుకున్నాను. సార్ నమస్తే. అందశ్రీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక సాహితీ సంస్థ. ఆయన నేను 2012లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి శిక్షణా శిబిరాల సందర్భంగా ఆ మహాసభకు ఆయన గెస్ట్గా ముఖ్య అతిథిగా పిలిచాం. అప్పుడే మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు అనే ఒక పాట, అది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా అక్షర నిజం అనేది అర్థమవుతాం. అంటే అందశ్రీ వాస్తవాల దగ్గరగా, నీతికి నిజాయితీ మార్పేరుగా, సాంస్కృతిక రంగంలో ఆరితేరి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఆయన మరి తెలంగాణ జయో జయో జయ జయ తెలంగాణ అని ఆయన పాట రాస్తే కేసీఆర్ గారు దాన్ని నిర్లక్ష్యం చేస్తే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇప్పుడు అధికార అంటే ప్రభుత్వ మరి పాటగా దాన్ని గుర్తించడం అనేది ఒక మంచి పరిణామంగా అందశ్రీకి ఒక అరుదైన గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని నేను అభిప్రాయపడతాను. అందశ్రీ గారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ గొర్రెల కాపరిగా లేకుంటే అనేక చదువు రాకుండా నేర్చుకొని తాపత్రయపడి అంచెలంచెలుగా ఎదిగి మానవత్వం కలిసి ఉండి మానవ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అంతేకాకుండా పేదరికం, దరిద్రం, కటిక దరిద్రం, అలాగే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల బాధలకు సంబంధించినటువంటి అనేక ఇతి మరి ఆయన పాటలు రాశాడు. నేను 1-2 సార్లు పాట రాయమని అడిగితే ఆ సందర్భం కూడా చెప్పాడు. నేను ఎటువంటి పాట రాత్రుడికి తెలుసు, అటువంటి పాట రాయమని కూడా అడిగాం. అంటే ఆ రకంగా మొత్తం మీద కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆయన ఊపిరి పోయడంలో ఆయన పాత్ర తను పోషించాడు. మేము ఎప్పుడు పిలిచినా మరి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా 1-2 బహిరంగ సభలు వచ్చి ఆయన ప్రసంగించి ఉత్తేజపరిచారు. ఆయనే సాటి అని చెప్పి ఆయన ఆశయాలు నెరవేర్చడానికి మరి మనం అంతా కూడా భవిష్యత్తు బాటలు వేయాలా, కంకణబద్దులు కావాలి, ఆయనకి ఇచ్చే నిజమైన ఇవ్వాలి అని చెప్పి తెలియపరుస్తుంది. అందశ్రీ చాలా గొప్ప వ్యక్తి. ఆయన వ్యక్తిగత అనుబంధం కంటే యావత్ సమాజానికి, తెలంగాణ సమాజానికి ఆయన అత్యంత ప్రీతిపాత్రులు. ఎందువల్లంటే ఆనాటి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు సహజంగానే ఆయన అనేక పాటలు రాయటం జరిగింది. ఆ పాటలన్నీ కూడా చదువుకుని రాసినవి కాదు, ప్రకృతిని, మనుషుల్ని అధ్యయనం చేసి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ద్వేషాలు, విద్వేషాలు అన్నింటినీ అధ్యయనం చేసి మనుషుల్లో స్వార్థం ఎలా ఉంటుందో అధ్యయనం చేసి ఆ విధంగా అనేక పాటలు రాశారు. అందులో భాగంగానే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అదేమో మనుషుల ప్రవర్తన, మనుషుల కుటుంబ సంబంధాలు, వాటి గురించి రాసింది. అదేవిధంగా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ క్రమంలో దానికోసం బాధిస్తూ వేధిస్తున్నటువంటి ఆ ఘటన పట్ల స్పందించి జై జై హే తెలంగాణ రాశారు. అది వాళ్ళ రాష్ట్ర గీతం కూడా అయింది. ఈ విధంగా ఈ మధ్య గద్దరన్న మరణించడం, మరలో 2 ఏళ్లకే మన అందశ్రీ గారు మరణించడం ఇది చాలా బాధ. ఇది సమాజానికి, మన రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, టోటల్గా తెలుగు ప్రజలకు కూడా ఇది గొప్ప లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. సాహిత్యవేత్త, ఒక గొప్ప కవి, అంత పెద్ద మహానుభావుడు మన మధ్య లేకపోవడం అందశ్రీ గారు అత్యంత బాధాకరం. మరి వారు ఈరోజు మన మధ్య లేకపోవడం, తెలంగాణ మలిదశ లోపట వారి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ యొక్క ఆశా భాష, తెలంగాణ గుండెల్లో
ప్రజల మనోభావాలు ఉండే విధంగా అనేక పాటలు రచన చేసినటువంటి మహనీయుడు ఆ మహాకవి. వారు నిజంగా ఆ మహనీయుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ గీతం ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం. తెలంగాణ ప్రజలకు కూడా ఒక తెలంగాణ ప్రభుత్వ పరంగా ఒక జాతీయ గీతం ఉండాలి. ఆ తెలంగాణ జాతీయ గీతం పాడే రచయిత అందశ్రీ అని గుర్తించినటువంటి మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు. మరి వారిని గొప్పగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజు సెక్రటరియట్లో ₹1 నగదు వారికి నజరానగా అంటే ఒక గుర్తింపు కోసం ప్రభుత్వం ద్వారా ప్రకటించి ఇచ్చి, అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలోని కవులు కళాకారులను సన్మానించిన సందర్భంలో ఒకట ఆ మహనీయుడు పాడిన పాట జయశ్రీ జయ జయ జయశ్రీ అని తెలంగాణ జాతీయ గీతంగా గుర్తించి ప్రజలకు తెలంగాణ ప్రజలకు అంకితం చేసినటువంటి మహనీయుడు. ఏ కార్యక్రమం అఫీషియల్ కార్యక్రమం అయినా ముందు ఆ పాట వేసుకున్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే విధంగా ముఖ్యమంత్రి గారు సత్కరించుకున్నాడు, గౌరవించడమేనను. మరి రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, రేపు ఉదయం 9 గంటలకు వారి అంతిమ చివరి వేడుకోలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ వేడుకోలో రేవంత్ రెడ్డి గారు పాల్గొంటారు. మరి వారి యొక్క గొప్పతనాన్ని, వారి ఔన్నత్యాన్ని, మరి ఒక మహాకవిగా చివరి అంతిమ యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా పాల్గొనడం, రాష్ట్ర ప్రభుత్వం అధికార పరంగా అంతిమ కార్యక్రమాలను నిర్వహించడం అనేది చాలా మనస్ఫూర్తిగా మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటున్నాము. ఒక కవిని, ఒక కళాకారుని, ఒక సామాన్యమైనటువంటి కుటుంబం కలిసి ఎప్పుడు నిడాబరంగా అజాత శత్రువుగా ఎవరు మనసును పీయకుండా ముక్కుసూటిగా మాట్లాడి మానీయుడు వారు లేకపోవడం, అందశ్రీ గారు వారి అర్గో కూడా చనిపోవడం బాధాకరమైనప్పటికీ ప్రభుత్వం గొప్పగా అధికారపరంగా లాంఛనాలు రేపు ఉదయం 9 గంటలకు గట్కేశ్వర్ దగ్గర పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మంత్రిగా మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను.